శ్వాస మేము మా ప్రక్రియ మేము కూడా విత్ ఇన్ 48 hours ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా 6.5 కోట్ల జీరో టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసూయ అసహనంతో ఆటో డ్రైవర్ రెచ్చగొట్టి ధర్నా చేస్తారు. అంతా టీఆర్ఎస్ మా ఊరు రూప్ సింగ్ కాంచి మొదలెట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ లో మొన్నటి దాకా ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట. కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు పుక్కి అయిపోయినాయి. ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం. ఎవరన్నా తెలిపకపోతే వీళ్ళ సంపి కాంగ్రెస్ పొందాలు చచ్చిపోయారని చెప్పే కాడికి మన స్థితికి దిగజారు. ఇలా మానసిక స్థితి ఆడదాకా వచ్చింది. అలా నా టెర్రరిస్ట్ సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగాలే, కాంట్రాక్ట్ బేసే, అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగనివారు పరిస్థితి ఇప్పటికీ. పోనీ ప్రజాస్వామ్యం అందరూ కూడా కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించే పార్టీగా ఇలా మాట్లాడుతుంటే మా జిల్లాకు సంబంధించిన చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, లేదా ఠాకూర్ గారు, లేదా సత్యాన్న ప్రకాష్, మేమందరం ఒక మైండ్ సెట్ అందరం కూడా పాజిటివ్ ఉంటాం. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ కట్టిన మా జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలో దాని ఒక ఇప్పటికి కూడా ఏడుస్తుంది. పాపం జరుగుతుంది పంపిన వాళ్ళకు. ఒక లేడీని అవమానపరిచి నేను 32 రోజులు గిరిజన కొరకు ఏనాడు అడుగుతున్నా కేటీఆర్ గారు. ఈ ఒక్కసారికి ఇట్లా కొడితే దాన్ని పెద్ద భూతలు పెట్టి నేనేదో విలేకరు అది ఏం నడుస్తుంది మైండ్ సెట్. అటువంటి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు లోబడి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్తలు హెచ్చరికలు ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, జాగ్రత్త బిడ్డాలని మనం చెప్తాం. అసత్య ప్రచారం, దుష్ప్రచారం కూడా పెరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి నిలవలు లేకముందే 400% కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రామ్ 400% మీకు చెప్పినట్టు కదా, మీకు మీరు చెప్పుకున్నట్ట. ఎవరు చెప్తారు 420? అరే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను, నెల రోజులకే 420 కేసు కూడా పెడతాడా? అటువంటి మైండ్ సెట్ మరి వీళ్లకు. అందుకే జాగ్రత్త అని చెప్తాను. మళ్ళొక్కసారి ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా ప్రభుత్వంలో ఉన్నానే ఆ మైకం పోనట్టున్నది. అప్పుడప్పుడు ఈ రోడ్డు పట్టి వద్దు రోజు బంగ్లా చూసి లేదా పక్కనే ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా, ప్రభుత్వ సొమ్ముతం కట్టారు, జాగిరి కాదు మాదే అనుకోక మేము మాదే ఎప్పుడు అనుకుంటాం. అందుకే ప్రజలందరినీ రండి కలవండి, మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నారు. ఎక్కడ కూడా మేము నియంత్రించి ఎవరు కలవకుండా వీడికి రావడానికి అర్ధగంట పట్టింది. దానికి ఆఫీస్కి పోతే అందరూ వేడియాల్సి వచ్చింది. పెద్ద ఏం చేస్తాం. కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం మాది 100% అనే మాట మళ్ళీ తెలియజేస్తాను. అంతే తప్ప ఊరికే ఎవరు అంటున్నారని మురిగే కుక్కలు చూసి భయపడి మేము ఎక్కడికి ఎరుకుకో మా పథకాలు అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ